నమస్తే, వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో సహా 5గురు దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. బారామతిలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించేందుకు అజిత్ పవార్ వెళ్తున్నారు. సొంత ప్రైవేట్ జెట్ విమానంలో ఆయన ప్రయాణిస్తున్నారు. పవార్ ప్రయాణిస్తున్న విమానం మహారాష్ట్రలోని బారామతి వద్ద క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఈ ప్రమాదంలో 6గురు ప్రయాణికులు దుర్మరణం చెందినట్లు డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది. ల్యాండింగ్ సమయంలో ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. ఇదిలా ఉండగా 1959 జూలై 22న జన్మించిన అజిత్ పవార్ అసలు పేరు అజిత్ అనంతరావు పవార్. గత 35 సంవత్సరాలుగా ఆయన క్రియాశీలక రాజకీయాలలో ఉన్నారు. శరద్ పవార్ స్థాపించిన నేషనల్ కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించారు. 1991లో తొలిసారిగా బారామతి నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు 7 సార్లు శాసనసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మహారాష్ట్ర రాజకీయాలలో శరద్ పవార్ తర్వాత పవర్ అంతా అజిత్ పవార్దే. శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సోలిని తన రాజకీయ వారసులుగా ప్రకటించాక అజిత్ పవార్ తన పినతండ్రిపై తిరుగుబాటు చేశారు. 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేందుకు కృషి చేశారు. 2023 వరకు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఠాక్రే ప్రభుత్వం పడిపోయి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి షిండేకు తన మద్దతు ప్రకటించారు. షిండే మంత్రివర్గంలోనూ ఆయన పనిచేశారు. ఆ తర్వాత 2024లో పార్లమెంటు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలో సొంత పార్టీని స్థాపించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఎన్నికల కమిషన్ అజిత్ పవార్ వర్గానికి చెందిన పార్టీకే గుర్తింపునిచ్చిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర 8వ ఉప ముఖ్యమంత్రిగా 2024 డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలలోనూ సత్తా చాటారు. అజిత్ పవార్కు తీరని కోరిక ఒకటి ఉండేది. అదే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి పదవి చేతికి అందినట్టే అంది చేయి జారిపోతుండేది. తన పార్టీని వర్గాన్ని మహారాష్ట్ర రాజకీయాలలో నిలబెట్టుకునేందుకు శరద్ పవార్ పార్టీని మహారాష్ట్రలో తుడిచిపెట్టేందుకు ఆయన శక్తివంతం లేకుండా పనిచేస్తున్నారు. తన వర్గానికి తానే అధినాయకుడిగా తన సొంత ఇమేజ్తోనే పార్టీని నడుపుతూ వస్తున్నాడు. భవిష్యత్తులో ఆయన వర్గం ఎవరి అడుగుజాడలో నడుస్తుందో పరిశీలించాల్సి ఉంది. ఆయన ఆకస్మిక మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు తమ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మృతిపై విచారణ జరిపించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేయడం కోసమెరుపు. తాజాగా అందిన సమాచారం ప్రకారం పైలట్ విజిబిలిటీ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో రన్వేకు 100 మీటర్ల ముందుగానే పైలట్ విమానాన్ని ల్యాండ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పైలట్ విజిబిలిటీ కారణంగా పక్కనే ఉన్న రోడ్డును రన్వే ఆనుకొని విమానాన్ని ల్యాండింగ్ చేస్తున్నందున క్రాష్ అయ్యి మంటలు ఎగజిమ్మినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు మహారాష్ట్ర నాయకులు బారామతి వెళుతున్నారు.